శ్రీమన్మహాభారతము 823వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 40వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, పరమశివుడు అర్జునునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. అర్జున, ఓ కుంతీ కుమార, తొందరపాటుతో ఈ పాశుపతాస్త్రాన్ని అల్పశక్తి కలిగిన వారి మీద ప్రయోగించకు. అయితే ఈ పాశుపతాస్త్రాన్ని మనస్సు చేత కానీ, దృష్టి చేత కానీ, వాక్కు చేత కానీ, ధనుస్సు చేత కానీ ప్రయోగించి శత్రువును నాశనం చెయ్యవచ్చు అని పరమశివుడు అనగానే ఇక ఆ మాటలు విన్నటువంటి అర్జునుడు తచ్చుత్వా త్వరితః పార్థః శుచిర్భూత్వా సమాహితః ఉపసంగమ్య విశ్వేశం. ఇక వెంటనే అర్జునుడు త్వరగా పవిత్రుడై సమాహిత చిత్తుడై శిష్యభావముతో విశ్వేశ్వరుడైనటువంటి పరమశివుణ్ణి సమీపించి, హో విశ్వేశ్వరా, ఇప్పుడు నాకు ఉపదేశించు అని అర్జునుడు ప్రార్థన చేయగానే అప్పుడు పరమశివుడు రహస్య ఉపసంహారములతో కూడినటువంటి తదస్త్రం పాండవశ్రేష్టం మూర్తిమంతమివాంతకం పాశుపతాస్త్ర విద్యను ఉపదేశం చేశాడు పరమశివుడు అర్జునునికి. ఇంతకుముందు ఈశ్వరుని వద్ద ఉన్నట్లుగా ఇప్పుడు ఆ పాశుపతాస్త్రం రూపుదాల్చిన యమునిలాగా పాండవశ్రేష్ఠుని దగ్గర ఉంది. అర్జునుడు దానిని గ్రహించి చాలా ఆనందించాడు. పర్వత వన ద్రుమాలతో, సాగర వన ప్రదేశాలతో, గ్రామ నగరాలతో కూడినటువంటి భూమి అంతా ఒక్కసారిగా కంపించింది అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందగానే. ఆ శుభ సమయములో శంఖదుందుబులు మ్రోగాయి, వేల కొలది భేరులు నినదించాయి, ఆకాశములో వాయువుల ఒరిపిడి వేగముతో పిడుగులు పడ్డాయి. భయంకరముగా మండుతూ ఉన్నటువంటి ఆ అస్త్రం అమిత పరాక్రమము కలిగినటువంటి అర్జునుని ప్రక్కన రూపుదాల్చి ఉండటాన్ని దేవదానవులంతా చూశారు. అప్పుడు త్రయంబకుడు అర్జునుడి దేహాన్ని తాకాడు. అందువల్ల యత్కించిత్ అశుభం దేహే తత్సర్వం నాశమీయవత్. పరమశివుడు అర్జునుని దేహము తాకటము వలన అర్జునుడి దేహములో, శరీరములో అంతకు ముందు ఉన్నటువంటి అశుభం అంతా నశించిపోయింది. ఇక ఆ తర్వాత పరమశివుడు, అర్జున, నువ్వు స్వర్గలోకానికి వెళ్ళు, స్వర్గం గచ్చేత అని అర్జునుడిని ఆజ్ఞాపించాడు. అప్పుడు అర్జునుడు శిరస్సుతో నమస్కరించి ప్రణమ్య శిరసా రాజన్ ప్రాంజలి దేవమైక్షత, చేతులు జోడించి శివునికేసి చూశాడు. ఆ తర్వాత దేవతలందరికీ ప్రభువు, జితేంద్రియుడు, మహాబుద్ధిమంతుడు, కైలాసగిరి నివాసి, ఉమాపతి అయినటువంటి పరమశివుడు రాక్షసులను, పిశాచులను సంహరించే గాంధీవ మహాధనుస్సును అర్జునునికి ఇచ్చాడు. ఇక ఆ తర్వాత అర్జునుడు చూస్తూ ఉండగా తతశుభం గిరివరం ఈశ్వరస్తదా సహ ఉమయా సితతట సానుకందరం. అప్పుడు అర్జునుడు చూస్తూ ఉండగానే ఉమాసహితుడైనటువంటి పరమేశ్వరుడు
తెల్లని నేల, చర్యలు, గుహలు కలిగి శుభకరమైనటువంటి పక్షులకు, మహర్షులకు ఆశ్రయమైన ఆ పర్వతాన్ని విడిచి ఆకాశములోనికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.